హాయ్ ఫ్రెండ్స్, ఐ మరుప్రసాద్ ఫ్రమ్ ఆర్కే ఆక్వా సిస్టమ్స్. 1000 ఎల్పిఏ చార్వో ప్లాంట్ కావాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ అడిగేది ఏంటంటే కొటేషన్. మరి కొటేషన్ అయితే తీసుకుంటున్నారు, కానీ ఆ కొటేషన్లో కాంపోనెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. అందుకని చెప్పి ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే 1000 ఎల్పిఏ చార్వో ప్లాంట్ది కొటేషన్ అయితే కంప్లీట్గా మీకు అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీలైతే వీడియో మొత్తం చూడండి, చూస్తే ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఫస్ట్ మనం ఏంటంటే ఐటమ్స్ అనేది చూడడానికి వెళ్దాం. ఆర్ఓ ప్లాంట్లలో రా వాటర్ పంపుగా యూజ్ చేసేవి సిఆర్ఐ డైనో కానీ, సైన్ కానీ, మిక్కీ కానీ యూజ్ చేస్తాం. అలాగే లేయర్ కంపెనీలో మళ్ళీ రా వాటర్ పంపుగా దీన్ని యూజ్ చేస్తాం. ఒకవేళ టీడీఎస్ కానీ హై టీడీఎస్ అయితే ఆ ప్లేసుల్లో ఏంటంటే ఆ టీడీఎస్కి యూజ్ అయ్యేటట్టు సిఆర్ఐ విరాట్ని యూజ్ చేస్తాం. తక్కువ టీడీఎస్ కానీ ఉంటే ఒక 2500 కానీ ఉంటే అక్కడ లేయర్ని కానీ, లేదు అనేసి అంటే సిఆర్ఐలో డైనో కానీ, మిక్కీ కానీ, సైన్ కానీ యూజ్ చేస్తాం. రా వాటర్ పంపు తర్వాత యూజ్ చేసేది శాండ్ ఫిల్టర్ అండ్ కార్బన్ ఫిల్టర్. ఈ రెండు కూడా లైన్గా వస్తాయి. వీటికి మనకి వెజల్ అవసరం. ఆ వెజల్ వచ్చేసరికి లేయర్ కంపెనీది యూజ్ చేస్తాం. 1354 సైజ్ది లేయర్ కంపెనీ వెజల్ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఈ వెజల్కి పైన మల్టీపుట్ వాల్ అనేది అవసరం. అంటే బ్యాక్ వాష్ రిన్స్ ఫిల్టర్లో పెట్టేసుకునేది మల్టీపుట్ వాల్ అనేది అవసరం. ఈ మల్టీపుట్ వాల్ వచ్చేసరికి యూకేఎల్ కంపెనీది యూజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఇది వచ్చేసరికి లేయర్ వెజల్లో మీడియా ఏదైతే వేస్తామో అది ఇందులో శాండ్ వేస్తే శాండ్ ఫిల్టర్ అయ్యిద్ది, కార్బన్ వేస్తే కార్బన్ ఫిల్టర్ అయ్యిద్ది. ఇందులో మేము ఇప్పుడు శాండ్ వేసాం అనుకోండి, ఇది శాండ్ అవుతుంది. మరి ఆ శాండ్ అనేది ఏది వేస్తున్నాం అనేది కూడా చూపిస్తాం. శాండ్ అండ్ కార్బన్ ఫిల్టర్లో యూజ్ చేయడానికి శాండ్ వచ్చేసరికి 3 mm నుండి 5 mm మధ్యలో ఉండే శాండ్ యూజ్ చేస్తాం. అలాగే కార్బన్ వచ్చేసరికి యాక్టివేటెడ్ కార్బన్ 950 గ్రేడ్ది యూజ్ చేస్తాం. కార్బన్ ఫిల్టర్ తర్వాత యూజ్ చేసేది మైక్రాన్ ఫిల్టర్ అంటారు. మైక్రాన్ ఫిల్టర్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి స్లిమ్ హౌసింగ్ 20 ఇంచ్ స్లిమ్ హౌసింగ్ అంటారు దీన్ని. అలాగే ఇది వచ్చేసరికి 20 ఇంచ్ జంబో హౌసింగ్ అంటారు. ఈ రెండింటిలో ఇది జంబో హౌసింగ్, ఇది 1 ఇంచ్ వస్తుంది ఎంటీఎల్ బిగించుకోవడానికి. 1 ఇంచ్ జంబో హౌసింగ్లో జంబో ఫిల్టర్ని యూజ్ చేస్తాము. అలాగే ఒకవేళ స్లిమ్ది కానీ వేసుకున్నట్లయితే ఇందులో 20 ఇంచ్ స్లిమ్ ఫిల్టర్ని యూజ్ చేస్తాము. ఈ రెండు కూడా 5 మైక్రాన్ కంటే ఏవైనా పెద్ద సాలిడ్స్ ఏమైనా వాటర్లో ఉంటే వాటిని ఆపడానికి కోసం వీటిని యూజ్ చేస్తాము. కార్బన్ ఫిల్టర్ నుండి మైక్రాన్ ఫిల్టర్ మధ్యలో యూజ్ చేసేది యాంటీ స్కేలెంట్ని యూజ్ చేస్తాం. అవి ఏ కంపెనీ వాడుతున్నాం అనేది చూద్దాం. యాంటీ స్కేలెంట్గా వచ్చేసరికి డాజర్ 5020ని యాంటీ స్కేలెంట్గా యూజ్ చేస్తున్నాం. ఈ కెమికల్ని పంపించడానికి మనం వచ్చేసరికి న్యూడోజ్ డోజింగ్ పంపుని, లేదు అంటే ఎకార్డో డోజింగ్ పంప్ని యూజ్ చేస్తాం. అలాగే వీటితో పాటు PH 555 అనే కెమికల్ని కూడా మనం యూజ్ చేస్తున్నాం. కానీ ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే దీన్ని యాంటీ స్కేలెంట్గా కాదు, pH అనేది పెంచడానికి యూజ్ చేసేది. అంటే ఈ కెమికల్ని యాడ్ చేయడం వల్ల ఎసిడిక్ వాటర్ అనేది లైట్గా బేస్ వాటర్ అయ్యిద్ది, అంటే ఆల్కలైనిటీ వాటర్ కింద మారిద్ది. ఆల్కలైనిటీ అంటే కంప్లీట్ ఆల్కలైనిటీగా మారదు, ఎంతో కొంత బెటర్గా ఉంటుంది. అందుకు PH 555 pH బూస్టర్ అంటారు దీన్ని మనం యూజ్ చేస్తాం. ఈ కెమికల్ని మళ్ళీ ప్లాంట్లోకి పంపించడానికి కూడా మనం సేమ్ ఎకార్డో పంపుని కానీ, లేదనేసి అంటే న్యూ డోజ్ ఆర్ స్మార్ట్ డోజ్ అంటారు. ఈ 2 పంపుల్లో, ఈ డోజింగ్ పంప్స్లో దేన్ని ఒకదాన్ని యూజ్ చేసుకుంటాం. కెమికల్స్ వచ్చేసరికి అయితే యాంటీ స్కేలెంట్గా డాజర్ 5020ని యూజ్ చేస్తాం. దీనికి పిహెచ్గా వచ్చేసరికి PH 555 డాజర్లోనే యూజ్ చేస్తాం. మైక్రాన్ ఫిల్టర్ తర్వాత హై ప్రెషర్ పంపుగా 2-15 లుబీ పంపుని కానీ, లేదు అనేసి అంటే 2-15 సిఆర్ఐ ఓల్డ్ మోడల్ కానీ, లేదంటే 2-15 సిఆర్ఐ న్యూ మోడల్ని కానీ హై ప్రెషర్ పంపుగా యూజ్ చేస్తాం. టీడీఎస్ అనేది తక్కువ ఉంటే ఒక మోడల్ని, అలా లేదు ఎక్కువ టీడీఎస్ ఉంటే ఇంకో మోడల్ని ఇలా యూజ్ చేసుకుంటాం. ఇంకా ఎక్కువ టీడీఎస్ కానీ ఉంటే 2-18 సిఆర్ఐ పంపుని యూజ్ చేస్తాము. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పంపుని యూజ్ చేస్తాం, డిపెండ్ ఆన్ టీడీఎస్. ఆర్ఓ మెంబ్రెన్కి వచ్చేసరికి హౌసింగ్ కావాలి. ఇక్కడ మనం ఆర్ఓ మెంబ్రెన్ 80-40 సైజ్ కలిగిన యూకేఎల్ మెంబ్రెన్ హౌసింగ్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ దీని యూకేఎల్ కంపెనీ, ఇది 80-40 సైజ్ ఉంది. దీంతో పాటు మెంబ్రెన్లు వచ్చేసరికి ఎంబ్రెన్ కానీ, లేదంటే బ్రాకిస్ కానీ, లేదంటే లేయర్ కానీ, ఈ 3 మెంబ్రెన్లని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఆర్ఓ ప్లాంట్లలో ఏదైనా సరే టీడీఎస్ని కంట్రోల్ చేసేది ఏదైనా ఉంది అంటే ఆర్ఓ మెంబ్రెన్ అనేది మన టీడీఎస్, బోర్ వాటర్ టీడీఎస్ని బట్టి మెంబ్రెన్ అనేది వేసుకోవాలి. అలాగే మెంబ్రెన్ ఏది వేస్తున్నామో చూసుకొని దానికి తగ్గట్టు ఇంతకుముందు మనం హై ప్రెషర్ పంపులు చెప్పాం కదా, 2-15 లుబీ కానీ, 2-15 సిఆర్ఐ ఓల్డ్ మోడల్ కానీ, 2-15 న్యూ మోడల్ కానీ అని చెప్పాం కదా, అవి కూడా మెంబ్రెన్ బట్టి పంప్ వేసుకోవాలి. టీడీఎస్ని బట్టి మెంబ్రెన్ వేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక 1000 టీడీఎస్ ఉందనుకోండి, అలాంటి దగ్గర ఈ మెంబ్రెన్ వచ్చేసరికి 2500 టీడీఎస్ వరకు కూడా
ఎంబ్రెయిన్ కానీ లేయర్ కానీ బ్రాకెట్స్ కానీ సపోర్ట్ చేస్తాయి. అదే ఒకవేళ 2500 దాటి ఉందనుకోండి, అక్కడ బిఎం సిరీస్ అనే మెంబ్రెయిన్ని మళ్ళీ యూజ్ చేసుకోవాలి. అలా కాదు ఇంకా ఎక్కువ ఉందనుకోండి, 5000 కానీ ఇలా ఉందనుకోండి, ఎంబ్రెయిన్లోనే హెచ్టీ మోడల్ వచ్చింది. ఎంబ్రెయిన్ అంటే ఇందులో ఈ కంపెనీలో హెచ్టీ మోడల్ ఉంది. ఇది టీడీఎస్ అనేది బోర్ వాటర్ టీడీఎస్ చెక్ చేయించి మాకు చెప్తే దాన్ని బట్టి ఇందులో ఏదో ఒక మెంబ్రెయిన్ మేము రిఫర్ చేసి అక్కడ వేసి దాని ప్రైస్ ఎంత ఉంది అన్నది ఆ లిస్ట్లో మేము యాడ్ చేసేస్తాము. ఆర్ఓ మెంబ్రెయిన్ తర్వాత యూవీ ఫిల్టర్ని మనం యూజ్ చేస్తాం. యూవీ ఫిల్టర్లో కూడా రెండు ఉంటాయి. ఇది 1/2 మీటర్ 3/4 సైజ్ వచ్చే యూవీ ఇది. అలాగే ఇది వచ్చేసరికి 1 ఇంచ్ సైజ్ వస్తుంది. 1 మీటర్ ఇది 1 మీటర్ యూవీ. ఇది యూవీ యూజ్ ఏంటంటే అల్ట్రా వైలెట్ రేస్ పడి బ్యాక్టీరియా డెత్ అవుతుంది. వాటర్లో ఉండే ఏదైనా మినరల్ వాటర్లో ఉండే బ్యాక్టీరియా ఏదైనా ఉంటే అది ఇందులో ఒక లైట్ ఉంటుంది, ల్యాంప్. ఆ ల్యాంప్ వల్ల డెత్ అయ్యిద్ది. ఏదైతే ఉందో బ్యాక్టీరియా వాటర్లో ఆ బ్యాక్టీరియా డెత్ అయ్యిద్ది. యూవీ అనేది లాస్ట్ ఫిల్టర్గా యూజ్ చేస్తాం ఆర్ఓ ప్లాంట్లు అనేవి ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ప్యానల్ బోర్డ్ అనేది కంపల్సరీ అవసరం. అయితే ఇందులో మనం ప్యానల్ బోర్డుగా అకార్డో కంపెనీకి సంబంధించిన ప్యానల్ బోర్డు, ఆటోమేటిక్ ప్యానల్ బోర్డుని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ ప్యానల్ బోర్డుతో పాటు ఫ్లోట్ స్విచ్లు 2 వస్తాయి. అంటే ట్యాంకర్లో వాటర్ కానీ ఫుల్ అయిపోతే ఆటోమేటిక్గా ఆగిపోయేటట్టు ఫ్లోట్ స్విచ్లు 2 వస్తాయి దీంతో పాటు. అలాగే వాటర్ అనేది వేస్ట్ వాటర్ ఎంత, రిజెక్ట్ వాటర్ ఎంత వెళ్తుంది, అలాగే మినరల్ వాటర్ ఎంత వెళ్తుంది అని చూపించుకోవడానికి 2 ఫ్లో మీటర్స్ని ఇస్తాము. ఫ్లో మీటర్స్ వచ్చేసరికి ఇది రిజెక్ట్ వాటర్ చూపించేది 3600, గంటకి 3600 లీటర్లు కెపాసిటీ వరకు చూపించే ఫ్లో మీటర్స్ని అయితే ఇస్తాము. కానీ 1000 లీటర్లో వెళ్ళేదైతే 2000 మాత్రమే వెళ్తుంది. అలాగే ఇది వచ్చేసరికి మినరల్ వాటర్ ఫ్లో మీటర్. మినరల్ వాటర్ ఎంత వెళ్తుంది అనేది, అంటే ఆర్ఓ వాటర్ అనేది అప్రాక్సిమేట్లీ 1900 నుండి 1200 మధ్యలో వెళ్తుంది. ఇక్కడ మనం యూజ్ చేసేది మాత్రం 2400 కెపాసిటీది యూజ్ చేస్తాము. ఈ రెండింటిని కూడా ఫ్లో మీటర్స్ అంటారు. మినరల్ వాటర్ది, రిజెక్ట్ వాటర్ది ఫ్లో మీటర్స్ అంటారు ఈ రెండింటిని. అలాగే అసలు మన ప్లాంట్ అనేది ఎంత ప్రెజర్తో పనిచేస్తుంది, పంపులు అనేవి ఎంత ప్రెజర్తో పనిచేస్తున్నాయి అని చూపించుకోవడానికి ప్రెజర్ గేజులు రెండింటిని యూజ్ చేస్తాము. ఈ ప్రెజర్ గేజులు 2 వస్తాయి ప్రతి దీనికి కూడా. ఇప్పుడు ఆయిల్ ఫిల్ అయ్యి ఉంటుంది లోపల. ఈ ప్రెజర్ గేజులను కూడా 2 యూజ్ చేస్తాం. ఈ ప్రెజర్ గేజులకి పైప్ లైన్ అనేది అవసరం. దానికోసం అని చెప్పి పియూ పైప్ లైన్, పియూ సెట్ అని క్లియర్గా రాస్తాం కొటేషన్లో. పియూ సెట్ అలాగే దాని నిపల్స్, పియూ సెట్కి దాని కనెక్టర్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఈ సెట్ ఒకటి దీంతో పాటు ఇస్తాము. ప్లాంట్ ఎక్విప్మెంట్ అంతా కూడా అమర్చుకోవడానికి, ఫిక్స్ చేసుకోవడానికి మనకు స్కిడ్ అవసరం. ఆ స్కిడ్ అంటే హై ప్రెజర్ పంప్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ప్యానల్ బోర్డు వస్తుంది, అలాగే ఇక్కడ ప్రెజర్ గేజ్లు, ఫ్లో మీటర్లు, డోజింగ్ పంపు, ఇలా అన్నీ కూడా సెట్ చేసుకోవడానికి దానికి ఒక స్టాండ్ కావాలి. స్టాండ్ ఇందులో వచ్చేసరికి స్కిడ్ అని రాస్తాం. స్కిడ్ వచ్చేసరికి దీన్ని వాడతాం. 250 లీటర్లకు కానీ, 500లకు కానీ, 1000 లీటర్ల ప్లాంట్లకు అయితే 32 mm స్కిడ్ని యూజ్ చేస్తాం. 2000 లీటర్ల ప్లాంట్కి అయితే ఈ 40 mm స్కిడ్ని యూజ్ చేస్తాం. ఈ రెండు కూడా ఏంటంటే అకార్డో సంబంధించి ఆటోమేటిక్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఫిక్స్ చేయడానికి అవుతాయి. మళ్ళీ ఇందులో కూడా మాన్యువల్ ప్యానల్ బోర్డులకు సంబంధించిన స్కిడ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇవి మేము వచ్చేసరికి అయితే ఆటోమేటిక్ ప్యానల్ బోర్డుకి సూటబుల్ అయ్యేటట్టుగా ఈ 2 స్కిడ్లని ఇందులో ఏదో ఒకటి, 2000 లీటర్ల వరకు అయితే దీన్ని యూజ్ చేస్తాం. 1000 లీటర్ల ఆర్ఓ ప్లాంట్ మనం చెప్తున్నాం కాబట్టి దానికోసం అయితే దీన్ని మనం యూజ్ చేస్తాం. 32 mm స్కిడ్ దీన్ని యూజ్ చేస్తాం. రా వాటర్ని ఫిల్ చేయడానికి, బోర్ నుండి వచ్చే రా వాటర్ని ఫిల్ చేసుకోవడానికి ప్లాస్టిక్ ట్యాంక్ని, రా వాటర్ ట్యాంక్గా ప్లాస్టిక్ ట్యాంక్ని యూజ్ చేస్తాం. 2000 లీటర్స్ క్లాసిక్ రా వాటర్ ట్యాంక్ని యూజ్ చేస్తాం. కొన్ని దగ్గరలో ఏంటంటే 2000 లీటర్స్ది ఆక్వా ప్యూర్ది యూజ్ చేస్తాం. ఈ రెండింటిలో ఏదో ఒకటి. ప్రెజెంట్ అయితే క్లాసిక్ ట్యాంక్స్ ఎక్కువగా వెళ్తున్నాయి. ట్రీటెడ్ వాటర్ని స్టోర్ చేసుకోవడానికి ఎస్ఎస్ ట్యాంక్, లేయర్ కంపెనీకి సంబంధించి ఎస్ఎస్ ట్యాంక్ని యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ వచ్చేసరికి కస్టమర్ అడిగే దాన్ని బట్టి 1000 లీటర్ల ఎస్ఎస్ ట్యాంక్ కావాలంటే ఇది వస్తుంది. అలాగే ఇది 500 లీటర్ ట్యాంక్, ఇది మనకు ఉపయోగపడదు 1000 లీటర్ల ప్లాంట్ పెట్టే వాళ్ళకి. ఇది వచ్చేసరికి 2000 లీటర్ల ఎస్ఎస్ ట్యాంక్, ఇది కావాలన్నా మనకి యూజ్ అయ్యిద్ది. ఎక్కువ స్టోరేజ్ కావాలి అనుకుంటే 2000 లీటర్ల ఎస్ఎస్ ట్యాంక్ పెట్టుకోవాలి. లేదు ఒకవేళ తక్కువ స్టోరేజ్ అయినా సరిపోద్ది, ఏంటంటే 1000 లీటర్ల దానికంటే 1000 సరిపోద్ది, 1000 అయినా పర్లేదు అనుకుంటే 1000 పెట్టేసుకోవచ్చు. ఎస్ఎస్ ట్యాంక్ వచ్చేసరికి ఈ 2 వస్తాయి. ఈ ట్యాంకులో ఈ ఎక్విప్మెంట్ అంతా చూసారు కదా, ఈ ఎక్విప్మెంట్ అంతా కస్టమర్ సైట్ చెప్తారు కదా, ఆ సైట్కి తెచ్చి ఇన్స్టాల్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒకటి ఉంటుంది. 150 కిలోమీటర్ల వరకు కూడా, 150 కిలోమీటర్స్, హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్ల వరకు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ఇస్తాం.
అలాగే ఇన్స్టలైజేషన్ అంటే తెచ్చి బిగించడానికి అది కూడా ఇన్స్టలైజేషన్ కూడా ఫ్రీగా ఇస్తాం. పైప్ లైన్ వచ్చేసరికి రా వాటర్ పంప్ నుండి ఎస్ఎస్ ట్యాంక్ ఇన్పుట్ వరకు కూడా మేమే పెట్టేసుకుంటాము. ఇన్పుట్ రా వాటర్ ఎస్ఎస్ ట్యాంక్ ఇన్పుట్ వరకు మేమే పెట్టేసుకుంటాము. ఇప్పుడు కస్టమర్ ప్రొవైడ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి, అవి ఏంటి అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి కేటగిరీ 2 మీటర్ని అప్లై చేసుకోవాలి. కేటగిరీ 2 మీటర్ నుండి తిన్నగా ప్యానల్ బోర్డు ఎక్కడైతే ఉందో అక్కడికి 1 మీటర్ దూరంలో 40 amps ఐసోలేటర్ పెట్టించేసుకోవాలి. వీటితో పాటు బోర్ ఆన్ చేస్తే ప్లాస్టిక్ ట్యాంక్ ఏదైతే చూపించానో అందులో వాటర్ పడేటట్టు ఒక పైప్ లైన్ వేయించేసుకోవాలి. అలాగే ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే మినరల్ వాటర్ ట్యాంక్ ఏదైతే చూపించానో మినరల్ వాటర్ ట్యాంక్ నుండి తిన్నగా తీసుకెళ్లి బయటికి ట్యాప్ లేపించుకోవాలి. అలాగే ప్లాంట్ అంతా ఇన్స్టలేషన్ అయిపోయాక ప్లాంట్ ఎండింగ్ నుండి కాలువలోకి ఒక పైప్ లైన్ అనేది వేయించుకోవాలి. ఇవి కస్టమర్ చేపించేసుకుంటే సరిపోద్ది. ఈ మిగతావన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో కూడా ఎవరిని బెస్ట్ ప్రైజ్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము, బెస్ట్ క్వాలిటీలో. ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఏంటంటే ఎక్కువగా ఈ 2 months 3 monthsలో ఎక్కువ ప్లాంట్స్ నాకు సేల్ అయ్యాయి. ఎందుకు అంటే ఎక్కువ క్వాలిటీ ఇచ్చి తక్కువ మార్జిన్ తీసుకుంటున్నాను. 1000 LPA చార్వో ప్లాంట్ది కొటేషన్ అయితే కంప్లీట్ అయింది. అండ్ అలాగే ఈ కొటేషన్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అది పక్కన పెడితే ఎవరికైనా ఈ ఎక్విప్మెంట్తో ప్లాంట్ కానీ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, కాల్ చేయండి. అలాగే 250 కానీ 500 కానీ 2000 కానీ ఇంకా ఏదైనా ప్లాంట్ది వీడియో కావాలన్నా లేదా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వా సిస్టమ్స్.